విద్యుత్ వ్యవస్థ త్వరలోనే విజయవాడ కేంద్రంగా పనిచేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచక సాగిపోతున్నాయి. హైదరాబాద్లోని స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ను మరికొన్ని రోజుల్లో గుణదలకు మార్చేస్తున్నారు. అలాగే ఈ నెల 27వ తేదీ నాటికి ట్రాన్స్కో జెన్కో ఉద్యోగులంతా అమరావతికి వచ్చేస్తున్నారు. అలాగే తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల వసూలు చేసుకునే పని కొనసాగుతోంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తున్నాయంటున్న జెన్కో ట్రాన్స్కో సీఎండీ విజయానంద్తో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ అలాగే సరఫరాలో కీలక పాత్ర పోషించేటువంటి స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ త్వరలోనే విజయవాడకు రాబోతుంది. ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎస్ఎల్డీసీ ఎప్పటిలోకి ఇక్కడికి రాబోతుంది? మొత్తం కార్యాలయాలన్నీ విజయవాడకు తరలించే లో భాగంగా ఈ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ ఇప్పుడు ఫైనల్ ఫైర్ ప్రొటెక్షను, తర్వాత ఎస్ఎల్డీసీకి సంబంధించిన నెట్వర్కింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. అది కంప్లీట్ అయితేనే త్వరలోనే ఎస్ఎల్డీసీని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అంటే విభజనలో భాగంగా మనకు రావాల్సినటువంటి అన్నీ కూడా వచ్చినట్టేనా? ఇప్పటివరకు ఇంకా ఏమైనా పెండింగ్లో ఉన్నాయంటారు? విభజనలో భాగంగా నాకు సంబంధించి ప్రొవిజనల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ అయిపోయింది. అయితే ఫైనల్ డివిజన్ అనేది ఆ కమిటీ ఒకటి ఫైనలైజ్ చేయాల్సి ఉంది. అలాగే ఎంప్లాయీస్ సంగతి మీకు తెలుసు, దానికి సంబంధించి ఏ విధంగా డివైడ్ చేయాలనేది కోర్టులో ఉంది. వాటితో ఏమి సంబంధం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారము ట్రాన్స్కో కానీ జెన్కో కానీ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ కానీ త్వరలోనే విజయవాడకి పూర్తి స్థాయిలో మా హెడ్ ఆఫీస్ను మార్చే దాంట్లో భాగంగానే ఈ లోడ్ డిస్పాచ్ సెంటర్ అలాగే ఏపీ ట్రాన్స్కోకి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు కూడా చూశారు, దాదాపు పూర్తి అయిపోవచ్చింది. సో అతి త్వరలోనే ఇవన్నీ కూడా విజయవాడ నుంచి ఆపరేషన్ ప్రారంభిస్తాం. మనం ఇక్కడికి వచ్చేస్తున్నాం కాబట్టి తెలంగాణ దగ్గర ఏమైనా మనకి ఇంకా రావాల్సిన బకాయిలు ఏమైనా ఉన్నాయి? ఏ మేరకు ఉన్నాయంట? ఏదైతే ఈ 54-46 రేషియోలో పవర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉందో దానికి సంబంధించిన బకాయిలు కొన్నిగా మనకు తెలంగాణ నుంచి రావాల్సి ఉన్నాయి. అవి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి, తెలంగాణ ట్రాన్స్కో డిస్కామ్స్ దృష్టికి కూడా తీసుకెళ్లాము. వాళ్ళతో 2-3 సార్లు మీటింగ్ కూడా జరిగింది. కొన్ని బకాయిలు వాళ్ళు తీర్చారు, ఇంకొన్ని బకాయిలు తీర్చాల్సి ఉంది. అవి కూడా అతి త్వరలోనే వాళ్ళు రికన్సైల్ చేసుకుంటామన్నారు. మా డైరెక్టర్ ఫైనాన్స్ కూడా తెలంగాణ ట్రాన్స్కో డిస్కామ్స్తో మీటింగ్ పెట్టి ఏం డిఫరెన్సెస్ ఉన్నాయి, ఎంత చేయాలి, ఏ బాకీ ఉన్నాయి అనేది కూడా వాళ్ళకు స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు రికన్సైల్ చేసుకున్న తర్వాత వాటి మీద తగు చర్య తీసుకుంటామని వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అంటే రాష్ట్ర విభజన సమయంలో మనం పూర్తిగా విద్యుత్ లోటుతో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ స్థాయిలో ఉన్నాం? విభజన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చాలా స్పష్టంగా ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు విద్యుత్ కొరత అనేది ఉండకూడదు. 24 అవర్సు 365 డేస్ తప్పనిసరిగా ఎప్పుడు కూడా కరెంటు పోకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ అందించాలనేది ఆయన మాకు ఇచ్చిన ఆదేశం. ఆ ఆదేశానుసారంగానే ఈ గత 2 సంవత్సరాల్లో చూస్తే లోటు నుంచి ఈరోజు మేము మిగులు దశకు కూడా వచ్చి ఒక 300-400 మెగావాట్స్ బయట వాళ్ళకి అమ్మేందుకు కూడా మేము ప్రపోజల్స్ ఇచ్చే పరిస్థితిలోకి వచ్చాము. అంతేకాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంటికి విద్యుత్ ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఈ రోజుకి రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు మనము విద్యుత్ ఇచ్చాము. ఇంకేమైనా ఉన్నా కూడా ఇమీడియట్గా ఇచ్చేందుకు కూడా ఏపీ డిస్కామ్స్ సిద్ధంగా ఉన్నాయి. మనం అడిషనల్ కెపాసిటీ ఎంత యాడ్ చేయబోతున్నారు రానున్న రోజుల్లో, కానీ ఇప్పటివరకు కూడా ఎంత యాడ్ చేయగలుగుతాం? ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కాంట్రాక్టెడ్ కెపాసిటీ 12,500 మెగావాట్ల వరకు ఉంది. అది కాకుండా ఈ సంవత్సరం ఇంకొక 600 ప్లస్ ఒక 650 మెగావాట్స్ యాడ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక 1600 మెగావాట్స్ కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా టేకప్ చేసాం. ఇది అంతా ఏమంటే ఫ్యూచర్లో వచ్చే డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్స్ అన్నీ చేయడం జరిగింది. అంటే ఈ సోలార్ కానీ సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో మనం ఎలాంటి ప్రగతి సాధించామంటారు? ఈరోజు దాదాపు 600 మెగావాట్లు సోలార్ ఈరోజు ఆపరేషనలైజేషన్కి వచ్చింది. 2,500 మెగావాట్ల సోలార్ పార్కులకు సంబంధించి వర్క్స్ అతి వేగంగా జరుగుతున్నాయి. దాదాపు 1,400 మెగావాట్లు విండ్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో డెవలప్ అయ్యాయి. మొత్తం దేశంలోనే అత్యంత మంచి పాలసీలని విద్యుత్ రంగానికి సంబంధించి సోలార్ కానీ విండ్ పాలసీలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. దానికి ఈ ఇన్వెస్టర్స్ కూడా చాలా బాగా స్పందించారు. సంస్కరణలు అయితే అమలు చేస్తున్నాం, కానీ విద్యుత్ నష్టాలు అంటే ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం కానీ పూర్తి స్థాయిలో మనం సఫలీకృతం కాగలిగామా? ఈరోజు దేశంలో ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వన్ ఆఫ్ ద ఫస్ట్ లాస్ రిడక్షన్లో నంబర్ 1. సో అది నిజంగా మనకు గర్వకారణం. అలాగే 5th ప్లేస్లో సదరన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఉంది. మొత్తం దేశంలో చూస్తే దాదాపు 10.19% లాసెస్తో మనము అందరికంటే అగ్రస్థానంలో, అంటే లాసులు తగ్గించడంలో. కొన్ని రాష్ట్రాలు అయితే 25%, 30% కూడా ఉన్నాయి. మనది అలా చూసుకుంటే దాదాపు 10.19. దీంతోనే మేము ఆగదలుచుకోలేదు. లెస్ దాన్ 10 సింగిల్ డిజిట్లోకి రావాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
విద్యుత్ పంపిణీలో టెక్నాలజీని ఏ మేరకు వినియోగించుకుంటున్నారు, వినియోగదారులకు దాన్ని ఎలా బదిలీ చేయబోతున్నారు? 24/7 కాల్ సెంటర్స్ నడుస్తున్నాయి. టోటల్గా ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ బిల్స్ అన్ని ఆన్లైన్ పేమెంట్ ఇప్పుడు నడుస్తుంది. మీ సేవకి డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి లింకప్ ఏర్పాటైంది. కన్జ్యూమర్కి సంబంధించి తనకు సంబంధించిన ఏ విషయాన్ని తెలుసుకోవడానికైనా వీలైన యాప్స్ అన్నీ కూడా మేము తయారు చేసి ఏ కన్జ్యూమర్ అయినా దాన్ని డౌన్లోడ్ చేసుకునే విధంగా తయారు చేసాం. అలాగే ఈరోజు గ్రామంలో ఎక్కడైనా కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళ విద్యుత్ సరఫరా ఏ రకంగా ఉందనేది ఏ కన్జ్యూమర్ అయినా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశాము. తర్వాత మా వెబ్సైట్స్ అన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో టెక్నాలజీని అత్యంత ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి త్వరలోనే గుణదల్లో ఇది ప్రారంభం కాబోతుందని చెప్పి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరేష్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, విజయవాడ.